ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? అయితే వచ్చి చూసేయండి. చూస్తున్నాం కదా, బియ్యం, కందిపప్పు, బాదం పప్పు, జీడిపప్పు, కొంచెం జీలకర్ర వేసి నీట్గా కడిగేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత బాగా వేడెక్కిన కళాయిలో తీసుకొని నీట్గా వేయించుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎందుకంటే బియ్యం అనేది తొందరగా మాడిపోతాయి కాబట్టి చాలా నీట్గా వేయించుకుని చల్లార్చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకొని స్పూన్తో చూస్తున్నారు కదా, ఇదే విధంగా చేసుకుంటూ దాన్ని చల్లార్చుకొని స్పూన్తో ఒకసారి మెదుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా వేడెక్కిన నీళ్ళలో తిప్పుతూ ఒక స్పూన్ వేసుకొని సెల్లక్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. ఇలా చక్కగా వచ్చే వరకు చేసుకోవాలి. పిల్లలు చాలా చక్కగా తింటారు. 7th month బేబీ నుంచి స్టార్ట్ చేయొచ్చండి. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? అయితే వచ్చి చూసేయండి.